పిఠాపురం పట్టణం శ్రీ బాదం మాధవరావు గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ 2026-27 విద్యా సంవత్సరంలో మ్యాథ్స్ పీజీటీ కుమారి గుల్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సుమారు 80,000 రూపాయలు వెచ్చించి 2 జతల యూనిఫామ్లను కొనుగోలు చేసి వాటిని పాఠశాల ప్రిన్సిపల్ జి శ్యాంబాబు, ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ నూకాలు చేతుల మీదుగా విద్యార్థినులకు అందించడం జరిగింది. కుమారి గుల్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి మాట్లాడుతూ, నేను ఎంతో పేదరికం నుండి వచ్చానని, పేదరికం వలన ఎవరు విద్యకు దూరం కాకూడదని ఉద్దేశంతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, దీనిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకు వస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జి శ్యాంబాబు మాట్లాడుతూ, కుమారి గుల్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి ఎంతో సేవా దృక్పథంతో ఆమె కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. నేను ఈ బాదం మాధవరావు స్కూల్లో మాధవరావు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే నేను చాలా పేద పరిస్థితి నుంచి వచ్చాను కాబట్టి నా పిల్లలు నా దగ్గర చదివే పిల్లల్లో కనీసం కొంచెమైనా నేను ఆ పేదతనాన్ని లేకుండా చేయగలగడానికి నా చేతనైన సహాయం చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే మా నాన్నగారు మరియు మా అమ్మగారుల యొక్క ఒక గైడ్లైన్స్ మీద నేను ఈ పనిని చేస్తున్నాను. అంతేకాని ఇది ఎవరో మెచ్చుకోవాలనో లేకపోతే ఒక దానికి నేనేదో గొప్ప కోసమో ఇది చేయట్లేదు. నా పిల్లలందరూ చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావడం కోసం మాత్రమే ఈ క్షణంలో ఇప్పుడు భగవంతుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు కాబట్టి ఆ శక్తిని ఇలా వినియోగించదలుచుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ నేను పనిచేస్తున్న ఈ సమయంలో మా హెచ్ఎం గారు సర్వ విధాల ఆయన మాకు తోడుగా ఉంటారు. అంతేకాకుండా ఆయన కూడా నేను ఏ ఆదర్శాలు అయితే మా నాన్నగారి వల్ల నేర్చుకున్నానో అలాగే పిల్లల యొక్క మంచి మరియు పిల్లల యొక్క విద్యని ఆయన కోరుకుంటారు. అలాగే నా తోటి టీచర్స్ అందరూ ఆ విధంగానే కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈ మాత్రం సహాయం చేయగలుగుతున్నాను. అంతేనండి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖున నేను రిటైర్ అవుతున్నాను. రిటైర్మెంట్ కోర్స్ పెంచుకుని ఈ కార్యక్రమం చేశారు. అలానేం కాదండి. నాకు రిటైర్మెంట్ తోటి సంబంధం కాదు. కేవలం చెప్పాను కదా, నేను ఏ పేదతనం అనుభవించానో ఆ పేదతనం అలా అంత అనుభవించకూడదని, ప్లస్ ప్రభుత్వం ఇస్తున్నది, టీచర్స్ ఇస్తున్నటువంటి సహకారాన్ని అందుకొని పిల్లలు వృద్ధిలోకి రావాలి అనేటటువంటి ధ్యేయం మాత్రమే.